రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ముందుకు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ వచ్చారు. ఈ రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు కూడా. గతంలో 3 సార్లు ఏసీబీ విచారించగా తాజాగా మరొకసారి విచారిస్తున్నారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేస్తూ నిధులను మళ్లించినట్లుగా ఆరోపణలున్నాయి. మనం చూస్తున్నాం ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి దూకుడుగా ముందుకైతే వెళ్తుంది ఏసీబీ అని చెప్పొచ్చు. ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ని విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ద్వారా తెలుసుకుందాం. రెడ్ స్వామి ఆవిడ విచారణకి హాజరైనట్టుగా తెలుస్తుంది. ఈసారి ఎటువంటి విషయాలు రాబట్టే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఆశా వైపు ఐఏఎస్ అధికారి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ వైపు ఎంఐయూడీలో పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ని ఫార్మా ఈ కేసు సంబంధించిన విషయంలో నిధుల మళ్లింపు దాదాపు 44 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు సంబంధించి విచారణ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి ఆయన హాజరయ్యారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇంతకు ముందే అప్పుడు ఎంఐయూడీ మినిస్టర్ గా పనిచేసినటువంటి కేటీఆర్ ను విచారించినటువంటి ఏసీబీ అధికారులు కేటీఆర్ నుంచి వచ్చిన సమాచారం మేరకు తాము విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాము, మిగతా అఫీషియల్ వ్యవహారాలన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారులు అరవింద్ కుమార్ అదేవిధంగా పిఎన్ రెడ్డి ఇద్దరు మాత్రమే దీనికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో వాళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆయన వాంగ్మూలం ఇచ్చారు. దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ అధికారులు మరోసారి అరవింద్ కుమార్ ని పిలిచారు. అరవింద్ కుమార్ తన కుమార్తె గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కోసం గత నెలలో యూకే వెళ్లి వచ్చారు. గత నెల జూన్ 30వ తేదీన ఆయన హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆయనను ఆ విచారణకు రావాల్సిన నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు పిలిచారు. ఈ రోజు ఆయన ఏసీబీ అధికారుల ముందుకు ఆయన హాజరయ్యారు. దీంతో ఇప్పుడు ఆయన ఎలాంటి వాంగ్మూలం ఇస్తారు, ప్రభుత్వం ఏం చెప్పింది, వాళ్ళు ఏం చేశారన్న విషయంలో ఇప్పుడంతా కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో ఫార్మా ఈరేస్ కంపెనీకి సంబంధించి ఒకవైపు హైదరాబాద్ నగరంలో ఒకవైపు ఈవీ పరిశ్రమను ఆకర్షించడం కోసం మేము గత ప్రభుత్వం హైదరాబాద్ లో ఫార్మా ఈరేస్ నిర్వహించాము. ఈరేస్ నిర్వహించిన సమయంలో మధ్యలో కొంతమంది స్పాన్సర్లు తప్పుకోవడంతో కూడా ఆ ప్లేస్ లో ప్రభుత్వమే స్పాన్సర్ గా వివరించి 44 కోట్ల రూపాయలకు పైగా ఒకవైపు లండన్ లో ఉన్నటువంటి ఫార్మా ఈరేస్ కంపెనీకి నిధులు బదిలీ చేశారు. నిధులు బదిలీ సందర్భంగా ఆర్బీఐ నిబంధనలు పాటించలేదనేది కూడా ఇందులో ప్రధానమైన ఆరోపణ. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా కేవలం నేరుగా ఒకవైపు ఫండ్స్ అందరినీ కూడా హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఒక బ్యాంకు నుండి నేరుగా ఆ బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. ఆ బ్యాంకు ఖాతాకు బదిలీ వల్ల దీనివల్ల ఏమైనా ఇతరులకు లబ్ధి జరిగిందనే కోణంలో ఇప్పుడు ఏసీబీ విచారణ కొనసాగిస్తుంది. గతంలో ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దీని అంశం సంబంధించి కేటీఆర్ పైన ఒకవైపు బీఆర్ఎస్ నేతల పైన పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేశారు. ఇదే అరవింద్ కుమార్ పైన కూడా అప్పుడు సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ గతంలో ప్రతిపక్ష నేతగా అప్పుడు గతంలో పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు గుప్పించారు. దీంతో ఇప్పుడు మరోసారి అధికారులకు వచ్చిన తర్వాత వరుసగా ఇంట్లో ఏసీబీ దూకుడు పెంచింది. దీని విచారణ వేగవంతంగా కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అరవింద్ కుమార్ ను పిలిచి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అరవింద్ కుమార్ ఎంత మొత్తం డబ్బుల్ని ఒకవైపు ప్రభుత్వం తరఫున విడుదల చేశారు, ఒకవైపు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి రెడ్డి దీనికి సంబంధించిన విషయంలో డబ్బులు హిమాయత్ నగర్ ఉన్న ఒక బ్యాంకు నుంచి ఆ ఫార్మా ఈరేస్ కంపెనీ ఉన్నటువంటి లండన్ బ్యాంకుకు ఎక్కడికి పంపారని సంబంధించిన కోణంలో కొనసాగుతుంది. దీనికి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు అరవింద్ కుమార్ ఏం చెప్తారన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చూద్దాం మరి ఆఫ్టర్ విచారణ తర్వాత అరవింద్ కుమార్ ఎటువంటి ప్రశ్నలు అడిగారు, దీనికి సంబంధించి ఏసీబీ ఏ విధంగా ముందుకెళ్తుందనే డీటెయిల్స్ కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.